ఈనాటి ముఖ్య అతిథి చలసాని ఆంజనేయులు గారు వచ్చారు. ఆయనకి అట్లాగే ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి వారందరికీ కూడా మార్చి 8 నిర్వహించే కమిటీ తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 7 సంఘాలు కలిపి ఈ కార్యక్రమం అనేది పెట్టాం. ఎప్పుడూ మీటింగులు పెట్టడమే కాదు, మహిళల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్స్ని కూడా బయటకు తీయాలి అని చెప్పి ఈ ఒక ప్రోగ్రాం ఆర్టు మీరు ఇంట్లో ఇక్కడికి వచ్చేయటానికి చాలామంది బిడిపడ్డారు, కానీ మీరు వేసుకుని వచ్చైనా ఇక్కడ ప్రజెంట్ చేయాలి అని చెప్పాము. చాలామంది అట్లా చేశారు. దాంతోపాటు కవితలు, పాటల్లో కూడా అన్ని రకాలు కాకుండా అభ్యుదయ పాటలే పాడాలి అనేది కూడా పెట్టాం. ఈ రకంగా మనం ప్రోగ్రాం నిర్ణయించుకున్న తర్వాత మేము ఇది ఖర్చు అది కూడా చాలా అవుతుంది, అందరికీ ప్రైజులు ఇవ్వాలి, ఎవరిని కూడా వట్టి చేతులతో పంపకూడదు, సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా కావాలి అని చెప్పి స్వరూపరాణి గారు నేను అనుకుని చలసాని ఆంజనేయులు గారికి వాళ్ళు వజ్రోత్సవం 60 సంవత్సరాల వజ్రోత్సవం జరుపుకున్న వాళ్ళని వెళ్ళి మేము అడిగితే ఆయన కాదనకుండా మహిళలు మీరు వచ్చారు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ఖర్చు అంతా కూడా ఆయన మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఆయనకి మనందరి తరఫున కూడా అభినందనలు తెలిపాలి. ఇప్పుడు గెస్ట్గా ఆయన్ని మనం పిలిచాము, వారు వచ్చారు, వారు మనని ఉద్దేశించి మాట్లాడతారు. ఒకసారి చలసాని ఆంజనేయులు గారు వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆంజనేయులు గారు అంటే మా అందరికీ తెలుసు కనుక మిల్క్ ప్రాజెక్టు యూనియన్కి చైర్మన్ గారు, అది చెప్పలేదని చెప్పి ఇప్పుడు కామేశ్వరి గారు మనకి తెలుసని అందరికీ తెలియాలి కదా, చెప్పండి అని చెప్పారు. అది మన్నించాల్సిందని కోరుతూ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 6 మహిళా సంఘాల తరఫున 8వ తారీఖున జరగబోయే మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విజయ్ గారు, స్వరూపరాణి గారు, 6 సంఘాల ప్రతినిధులు అందరికీ నమస్కారం. చాలా సంతోషం, ఎందుకంటే స్వరూపరాణి గారు, విజయ్ గారు రంగాన్ని మా స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే కృష్ణా మిల్క్ నన్ను 6 దశాబ్దాలుగా అంటే మహిళలు పాలు తీయటం, ఆడవాళ్ళ గతంలో మీ అందరికీ తెలుసు, మన కన్న తల్లులు ఎంతో కష్టపడి పేడకళ్ళు తీసి పాలు తీసి ఆ పాలతో పిల్లలు చదువుకుని పాల డబ్బులతో బట్టలు కొనుక్కున్నా, పిల్లలు చదివించుకున్నా, ఏం చేసినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ మహిళలు కుటుంబ జీవనాన్ని గడిపించడంలో ప్రధాన భాగమైనటువంటి పాల సంస్థ. అలాగే వినియోగదారులైనా సరే పొద్దున్నే పాల ప్యాకెట్తో కాఫీ అయినా టీ అయినా ఏదైనా కాయాల్సిందే. పూర్తిగా దీంట్లో మా స్వార్థం కూడా ఉంది. కాబట్టి చాలా సంతోషం, ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆడవాడు ఆదిపరాశక్తి అంటారు. అంటే నిజంగా ఇందాక పాటలు పాడుతుంటే వాస్తవం, కన్న తల్లి అంతకంటే గొప్ప పదం, అంతకంటే మధురమైంది. తను ప్రతి క్షణం బాధను అనిపించిన, జీవితం ఏమవుతుందో అని తెలిసిన ఎదుటి వాళ్ళ సుఖం కోసం, అది భర్త అయినా పిల్లలైనా తన కుటుంబాని కోసమైనా జీవితంలో తనలో ఉన్నటువంటి అన్ని ఆలోచనలు కూడా ఎదర కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడే మహిళలు అంటే మీది పురాణాల్లో అయినా సరే గతం నుంచి ఈరోజు వరకు స్వాతంత్రం సంపాదించిన గాంధీజీ గారు ఏమిటుండా, నెహ్రూ గారు ఏమిటుండా, ఇందిరాగాంధీ ఉండా, ఎవరమ్మటుండా సరే, అది కృష్ణుడైనా రాముడైనా భీముడై ఎవరైనా సరే కష్టాలైనా ఒక సమాజానికి ఒక మెసేజ్ అయినా ఇచ్చింది ఖచ్చితంగా మహిళలే. ఈరోజు కూడా కాకపోతే ఎప్పటికప్పుడు పురాతనమైనటువంటి అప్డేట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ విజయ్ గారు చెప్పారు ఇందాక, సంవత్సరానికి 100 మంది దాకా కంప్యూటర్స్ కానీ, అలాగే టైలరింగ్ కానీ, ప్రతి కూడా ఫ్యాషన్ డిజైనర్స్ కానీ చాలామందికి మేము ప్రోత్సాహం ఇస్తున్నామని చాలా సంతోషం. అంటే వన్ ఆఫ్ ద పార్ట్ నేను చాలామందిని చూస్తా, ఏ కుటుంబంలో అయినా సరే ఒక భర్త, ఒక మగవాడి విజయం వెనక ఆడవాళ్ళు ఉంటారు. అది ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా సరే ఖచ్చితంగా ఆ రకంగా ఉండటం వల్లనే ఈ ప్రపంచంలో ఈ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉందా అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇంకా అంటే నేను ఇవాళ ఈనాడు పేపర్లో అనుకోండి, ఇవాళ పేపర్లో చూసి ఒక క్యాప్షన్ ఎక్కడ చూశాను నేను ఖచ్చితంగా. అంటే ఇవాళ నేను కూడా అబ్జర్వ్ చేసిన దాంట్లో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు వ్యాపారంలో చాలా మెలకుగా, చాలా చాకచక్యంగా వెళుతూ ఉంటారు. కానీ ఒక టైమ్ ఆఫ్ పీరియడ్లో ఆగిపోవడం జరుగుతుంది. అంటే సక్సెస్ అనేది ఎక్కడో ఎందుకోసం కొంచెం ఆగిపోతూ ఉంటారు. కానీ
ఆ ప్రయాణాన్ని ఇంకా ముందుకు సాగించి ఇవాళ పరిశ్రమలో అవ్వచ్చు, రాజకీయాల్లో అవ్వచ్చు, దేంట్లో అయినా సరే, ఇవాళ ఏ వ్యాపారాల్లో అయినా ప్రతి దాంట్లో కూడా మహిళల యొక్క పాత్ర, అన్నిటిలో కూడా మహిళల పాత్ర పూర్తిగా ఉంది. దాంట్లో ఇవాళ సమానత్వం కాదు, మహిళల పాత్ర ఎక్కువ. నేను మనస్ఫూర్తిగా చెబుతున్న మాట వాస్తవంగా అబ్జర్వేషన్లో కూడా మహిళల పాత్రే ఎక్కువ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో మీరందరూ కూడా, అంటే మనం ఎక్కడో ఏంటంటే కొంతమంది ఇది వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం, పిల్లలు కూడా ఇని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం, అది తప్పు. వీ డూ సంథింగ్. బాగా పైకి వచ్చిన వాళ్ళని చూడాలి, మనం ఏం చేయాలో చేయాలి, ఎందుకు చేయకూడదో రావాలి. ఖచ్చితంగా ఏది కూడా అసాధ్యం కాదు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. దాంట్లో ఖచ్చితంగా మనం ఎంత కష్టపడితే అంత ఫ్రూట్ ఉంటుంది. అసలు ఏది కూడా అసాధ్యం అని నేను అనుకోను. డబ్బుతోనో తెలివితేటలో ఎక్కడి నుంచో రావు, ఏది ఎక్కడి నుంచో రాదు, సృష్టిస్తే వస్తుంది అది. ఏదైనా సరే తెలివితేటలో పిల్లలు కూడా, మన పిల్లలైనా మనం చిన్నప్పటి నుంచి, మేడం కూడా చెప్పారు, ఎస్ మనం సక్సెస్ఫుల్ స్టోరీస్ చదవాలి, సక్సెస్ఫుల్ స్టోరీస్ తెలుసుకోవాలి, ఫెయిల్యూర్స్లో నుంచి సక్సెస్ ఎట్టా అవుతుందో చూడాలి. ఆ సక్సెస్ అయిన జీవితాలను మనం ముందుకు తీసుకుని, నాకు ఒక సెంట్రల్ మినిస్టర్ చేసిన ఆయన చెప్పారు, 7వ తరగతి చదువుకునేటప్పుడు నేను కేంద్ర మంత్రిని అవ్వాలని నేను పిల్లకి చెబుతున్నా. కేంద్ర మంత్రి అవ్వాలని అనుకునేవాడు కౌరు సంవత్సరాలు చెప్పాడు. 7వ తరగతి చదువుతా నేను కేంద్ర మంత్రి అవుతాను, బడిలో బోర్డు స్కూల్కి వెళ్తా అనుకునేవాడంట. అయ్యాడు. ఆయన ఇంజనీరింగ్ అయ్యాడు, కాంట్రాక్టర్ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, కేంద్ర మంత్రి అయ్యాడు. అంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. బట్ ఆ యాంబిషన్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్. మన పిల్లలకైనా మనమైనా సరే ఆ దిశగా ప్రయాణం చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుద్ది, దాంట్లో సందేహం లేదు. నాకు మేడం చెబుతున్నారు, ఒక ప్రోగ్రాంకి వెళ్తే పిల్లలకి 60-70 ఏళ్ళు వస్తే దానికి మించిన ఆనందం ఏం లేదని. వాస్తవం, అది మనం చేయగలిగితే. కాకపోతే అది అక్కడితో ఆగకూడదు. 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు 6 లక్షలు ఎట్లా సంపాదించాలో ఆలోచించాలి. దానికి చాలా మార్గాలు మన దగ్గర ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. నేను కూడా యాక్చువల్గా ఏంటంటే, అంటే నా ఉద్దేశం, కొంతమంది చాలామంది మేధావులు, పోరాటం తెలిసిన మీకు సంఘాల్లో ఉండాళ్ళు కూడా కొన్ని చోట్ల మౌనం వహిస్తున్నాం. మంచివాడి మౌనం కూడా ప్రమాదం. ఖచ్చితంగా సమాజంలో అన్యాయం జరిగేటప్పుడైనా, అది ఎనీ స్టేజ్, అది పొలిటికల్ అవ్వచ్చు, అఫీషియల్ అవ్వచ్చు, ఎక్కడైనా ఏదైనా, ఆ అన్యాయం జరిగేటప్పుడు ప్రతి మహిళ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి పోరాడాలి. చాలామంది, స్వరూపరాణి గారు, చాలామంది నిజంగా వితౌట్ ఏజ్ పర్మిషన్ మీరందరూ కూడా చాలామంది ఒక ఇన్స్పిరేషబుల్గా మీరందరూ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా రావాలి. నాకెందుకులే, నేను రోడ్డు మీదకి వెళ్తే ఎవరో ఏదో అనుకుంటారులే, ఇది నాకు అవసరం లేదులే అని అనుకుంటాం అనేది చాలా అమాయకత్వం. ఖచ్చితంగా ఆ రకంగా మనం బెస్ట్ సొసైటీని ప్రశ్నించే తత్వం రావాలి. ఎప్పుడైనా ఎవళ్ళమైనా సరే ప్రశ్నించే తత్వానికి, మనం ప్రశ్నించడానికి మొహమాట పడ్డాము అంటే అది నథింగ్. ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం, ఎవరినైనా ఏదైనా ప్రశ్నించే తత్వం మనలో ఉండాలి. దానికి ఎక్కడ అధైర్యపడకుండా ఉండాలి. మన కాన్ఫిడెన్స్, మన సెల్ఫ్ కాన్ఫిడెన్సే మనకు మోర్ ఇంపార్టెంట్. అది ఉన్నప్పుడు మనం ఎవరు ఏమీ చేయలేరు. సో ఇది చాలా సంతోషం. మీ అందరూ కూడా చాలా టీచర్స్ కానీ రకరకాల ప్రొఫెషన్స్లో ఉండాలి వచ్చారు. ఇక ఖచ్చితంగా మనం అనుకునే మాటల్లో ఒకరికైనా ఉపయోగపడగలిగితే దానికి మించినటువంటి చాలా సంతోషం ఎక్కడా ఉండదు. నాకు ఆ నమ్మకం ఉంది. ఈ రాష్ట్రంలో ఈ మహిళలు చాలా అభివృద్ధి పదంలో అన్నిటిలో కూడా చాలా, నాకు ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను, మా దగ్గర బిజినెస్ చేస్తా, మా డైరీలో ఒక 4-5 వేల మంది ఉంటారు. ఒక షాపులో కానీ ఎవరైనా కానీ పొద్దునుంచి 2-3 గంటలు, నేను ఇప్పుడు కూడా చూసా, 70-80 సంవత్సరాల వయసులో పిల్లలు ఎంత పొజిషన్లో ఉండా వాళ్ళు వెళ్ళి పాల ప్యాకెట్లు పొద్దున్న 2-3 గంటలు అమ్మేవాళ్ళు. లేకపోతే ఇళ్ళకెళ్ళి నేను చూసి కొంచెంమంది, ఒక లాయర్ తల్లిని 80 సంవత్సరాల వయసు 1 టౌన్లో ఇప్పటికి ఇళ్ళకెళ్ళి పాల ప్యాకెట్ వేస్తుంది. అంటే ఏంటంటే, ఎస్ పిల్లల పొజిషన్లో ఉన్నా సరే నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా పని నేను చేయటంలో ఇట్స్ ప్రౌడ్. ఆ రకమైనటువంటి మనోధైర్యం, మనం చేసే పని మీద మనకి కాన్ఫిడెన్స్, మన మీద మనకు గౌరవం, ఆ రకంగా మనం ఎక్కడా కూడా సిగ్గుపడకుండా ప్రయాణం చేసే దిశగా మనం ప్రయాణం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీకు ఈ సందర్భంగా మీతో 4 మాటలు మాట్లాడేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మిల్క్ సొసైటీకి
మహిళలకి ఎంత అనుబంధం ఉందంటే, గతంలో యార్లగడ్డ జోయా గారు మహిళా డైరెక్టర్గా పనిచేశారు. ఆ సందర్భంలో మమ్మల్ని అందరినీ కూడా జిల్లాలకి తీసుకెళ్ళి మీటింగ్స్ అయ్యి ఇప్పించేవాళ్ళు. మాకు కూడా కొత్తగా ఉన్నప్పటికీ కూడా భారతదేశం అనేది వ్యవసాయానికి ప్రాధాన్యమైనటువంటిది, దానికి అనుబంధమైనటువంటిది పాడి పరిశ్రమ. ఈ పరిశ్రమల్లో మహిళలకి ఈ డబ్బులు చాలా ఉపయోగపడతాయి. ఆ రకంగా ఆర్థికంగా స్వతంత్రంగా కూడా నిలబడగలిగేటువంటి శక్తి ఉంటుంది అని చెప్పేవాళ్ళం. ఆ రకంగా మిల్క్ సొసైటీకి మనకు ఉన్నటువంటి అనుబంధం చిన్న కానుకండి. ఆయన పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా చైర్మన్ గారు వచ్చి మనకి 4 ముక్కలు సందేశం ఇవ్వటం అనేది మనకి చాలా సంతోషమైనటువంటి విషయం. ఆయన తరఫున మనందరం కూడా ధన్యవాదాలు తెలుపుదాం. అభ్యుదయ పాటలు కానీ, కవితలు కానీ, అలాగే ఆర్ట్కు సంబంధించిన 3 కేటగిరీలు ఇచ్చాము. జెండర్ ఈక్వాలిటీ, అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చాలా ముందుకెళ్తుంది. అది లాభమా నష్టమా అని కాలేజీ స్టూడెంట్స్కి అది ఇచ్చాము. అయితే వాళ్ళకి కొంతమంది క్యారీ అవ్వలేదని చెప్పి అన్నారు. జడ్జెస్ చెప్పాలి అది ఎంతమంది వేశారు ఏంటనేది. అట్లాగే 3వది వర్కింగ్ ఉమెన్. ఈరోజు ఏదైతే ఇవాళ మార్చి 5 150 సంవత్సరాల క్రితం 16 గంటలు ఆ రకంగా పని ఉండేది. ఎప్పుడు అధిక శ్రమ, 10 గంటలు ఎక్కువ, కనీస సౌకర్యాలు కూడా లేని ప్లేస్లో ఆనాడు ఉమెన్ పనిచేయాల్సి వచ్చేది. దానికోసం 8 గంటల పని కోసం, సౌకర్యవంతమైన ప్లేస్ కోసం, ఆ రోజుల్లో రాజకీయ నిర్ణయాధికారాల్లో ఓటు హక్కు కోసం భాగస్వామ్యం కావాలని చెప్పేసి చాలా పెద్ద ఫైట్ జరిగింది. ఆ తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. 1907లో ఒక స్టట్గార్డ్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ తర్వాత 1910లో ఒక మీటింగ్ జరిగింది మెక్సికోలో. ఆ రకంగా అప్పటి నుంచి ఇప్పటికి 115 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం ఏదో ఒక డిమాండ్ మీద మనకి ఐక్యరాజ్య సమితి కాల్ ఇస్తూ ఉంది. ఈ సంవత్సరం చాలా మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే, అది ఎంతవరకు అమలు అవుతుందా లేదా అనేది తర్వాత విషయం, కానీ దాని మీద పెట్టాం. ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అండ్ యాక్సిలేటరీ యాక్షన్ లేకుండా ఊరికే మనం థీమ్ ఇచ్చుకున్నా కానీ ఉపయోగం లేదని చెప్పి ఐక్యరాజ్య సమితి దీన్ని ఏ రకంగా నిర్వహించాలి అని చెప్పేసి కూడా కొన్ని పాయింట్స్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే జెండర్ ఈక్వాలిటీ ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా అనేక సమస్యల మీద పోరాడుతున్నా కానీ అన్ని రంగాల్లో, రాజకీయ, ఆర్థిక, సామాజిక అన్ని రంగాల్లో కూడా వాళ్ళ మహిళలు వెనకబడి ఉన్నారు. పార్లమెంట్లో చాలా మనం చర్చలు చూస్తూ ఉంటాం, ఉమెన్ విషయం బయటికి రాదు. పైగా 2010లో మహిళా బిల్లు 1/3 రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది దాని పెద్దల సభలో, కానీ లోక్సభలో పాస్ కాల. మొన్న మోడీ గారు ఎన్నికలకు ముందు పార్లమెంట్లో పాస్ చేయించారు, కానీ అది ఇప్పుడు ఇంప్లిమెంట్ కాదట. ఎప్పుడో 2029 అంటున్నారు, కానీ అది కూడా సాధ్యం కాదు. కానీ 2019లో 78 మంది ఉంటే మొన్న ఎన్నికల్లో 74 మందికి తగ్గారు. అంటే మహిళల ఎడల ఓటింగ్ మాత్రం కావాలి, కానీ ఎన్నికల్లో సీట్లు మాత్రం ఇవన్న పరిస్థితి ఏంటంటే వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది ఆర్థికంగా సమానంగా లేము, లింగ వివక్షత ఉన్నది ఇంట బయట. ఇది పోకుండా ఏంటంటే ఆ వివక్షత అనేది పోకుండా ఈక్వల్ రైట్స్ సాధించడం కష్టం. అందుకనే ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం దీన్ని పోగొట్టే దానికోసం ఈ పెట్టుబడి పెట్టాలి మహిళల కోసం. ఆ పెట్టుబడిని సీరియస్ యాక్షన్లోకి తీసుకెళ్ళాలి. జెండర్ బడ్జెట్ అని మేము అడుగుతూ ఉన్నాం, కానీ జెండర్ బడ్జెట్కి అసలు కేటాయింపులే సరిగ్గా ఉండవు, ఉన్నా కానీ అవి పక్క ఉంటాయి. అందుకని వీటి అన్ని సమస్యల మీద మనం సంవత్సర కాలం అంతా కూడా చేయాలి అనేది ఐక్యరాజ్య సమితి కాలు. ప్రభుత్వం ఏదో ఒక ప్రకటన చేసేసి ఊరుకోవటం కాకుండా సంవత్సర కాలం అంతా కూడా దీని మీద వేగవంతమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాల్ ఇచ్చింది. ఆ కాల్ని మనం కూడా మన హక్కుల కోసం, మన సమస్యల పరిష్కారం కోసం, జెండర్ ఈక్వాలిటీ కోసం, జెండర్ ఈక్వాలిటీ లేకుండా ఈ సమాజం ఒక్క అడుగు కూడా ముందుకు పోదు. అందుకని అది సమాజ అభివృద్ధికి జెండర్ ఈక్వాలిటీ అవసరం. సగభాగం ఇళ్లలో ఉన్నా కానీ దేశం అభివృద్ధి కాదు.
అందుకని మన కోసం కాదు, సమాజ అభివృద్ధి కోసం కూడా జెండర్ ఈక్వాలిటీ కావాలని చెప్పేసి కోరుతూ, ఇప్పటికే చాలా టైం అయింది. మన సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీ డైరెక్టరు విజయలక్ష్మి గారు రిటైర్డ్ డైరెక్టరు, ఆవిడ సేఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా ఆవిడ మాట్లాడతారు. వేదికను అలంకరించిన వివిధ మహిళాభ్యుదయానికి అలాగే అంటే సంఘానికి ఎన్నో సేవలు అందిస్తున్న సంస్థల యొక్క ప్రతినిధులు ఉన్నారు ఇక్కడ. ఏంటంటే నాకు కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు, స్వరూప గారు, రామ్మ గారు, ఇలా చాలామంది, కామేశ్వర గారు, ఇలా కొంతమంది, శ్రీదేవి, అలాగే ఉషా, వీళ్ళందరూ తెలుసు. వీళ్ళందరూ మహిళాభ్యుదయానికి వీళ్ళు చేసే కృషి నిజంగా సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే నేనంటే ఇప్పుడు సేఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మీ ముందుకు వచ్చాను, కానీ అంతకుముందు వరకు అంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ వరకు నేను సిద్ధార్థ మహిళా కళాశాలలో ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యాక మళ్ళీ ఇంకో 8 years డైరెక్టర్గా చేశాను. కాబట్టి మేము ఇప్పుడే బయటకు వస్తున్నాం. కానీ వీళ్ళందరూ చేసిన సేవలు నిజంగా మరువగా లేనివి. ఎందుకంటే కాలేజీకి వచ్చేవారు ప్రతి యాక్టివిటీ ఎంతో ఇదిగా ఒక సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాలనే తాపత్రయంతో వీళ్ళు చేస్తున్న సేవలు మాత్రం వాళ్ళ ప్రోద్బలంతో నేను ఈరోజు మీ ముందున్నాను. యాక్చువల్గా వాళ్ళందరూ కోరిక మేరద నేను కూడా సేఫ్లో యాక్టివ్ మెంబర్గా అవ్వటం జరిగింది. సో అందుకని మీ ముందుకి వచ్చాను. యాక్చువల్గా మీ అందరి ప్రోద్బలమే దీనికి కారణం. ఇంకా నేను ఇంకొక మాట చెప్పాలంటే వీటన్నిటి వెనుక జ్యోత్స్న సేఫ్ యొక్క ఫౌండర్ జ్యోత్స్న గారి యొక్క హస్తం ఎంతైనా ఉంది. ఆవిడ చేసిన సేవ మరువలేనిది. అందుకని ఈ సందర్భంలో కూడా, అంటే ఈ సందర్భమే కాదు, ప్రతి సందర్భంలోనూ ఆవిడని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే గుర్తు చేసుకోవటం ఎందుకు అనుకోవాలి, ఆవిడని అసలు మనం మర్చిపోతే కదా గుర్తు చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఆవిడని ఎవరూ మర్చిపోలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అందరికీ ఆవిడతో చాలా చక్కటి రిలేషన్ ఉంది. కాబట్టి అదేవిధంగా నాకు కూడా చక్కటి అనుబంధం ఉంది. సో ఆవిడని మళ్ళీ ఇంకొకసారి మనం ఈ సందర్భంలో కూడా ఆవిడని తలుచుకుంటున్నాం. ఇక మనం ఈరోజు అకేషన్ ఏంటంటే మహిళా దినోత్సవం సందర్భంలో వివిధ సంస్థలు చేసిన కార్యక్రమాలు. సో అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక 2 రోజులు ముందుగానే 6th మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాబట్టి వీళ్ళు ఎవ్రీ టైము ఎవరో ఒక వ్యక్తులను పిలిచి సన్మానం చేయటం అలా కాకుండా ఒక డిఫరెంట్గా పిల్లల్లో ఉన్న వాళ్ళ టాలెంట్స్ని బయటికి తీసుకొస్తాక వివిధ అంశాలకు సంబంధించిన పోటీల్ని నిర్వహించడం జరిగింది. సో మరి అలాంటి పోటీలు కూడా ఈక్వలెంట్ టు జెండర్ ఈక్వాలిటీ అలాంటి అంశాలని తీసుకున్నారు. మరి ఇందాక నేను వాళ్ళు వేసిన చిత్ర కళని ప్రదర్శించడం చూసాం. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క మచ్చు తొనకే అని చెప్పవచ్చేమో. అలాగే నేను జస్ట్ వచ్చినప్పుడు పాటల ఎండింగ్లో ఉన్న అభ్యుదయ గీతాలు వాళ్ళు కూడా పాడిని చాలా అంటే దానిలో ఒక అంటే ఆర్తి కనిపించింది అనమాట. వాళ్ళు ఏదో చెప్పాలనే తాపత్రయం ఆ పాటల్లో కూడా కనిపించింది. మరి లాస్ట్లో కవితలు కూడా పిల్లలు అందరూ బాగానే చెప్పారు. లాస్ట్లో ఈ సేఫ్కి సంబంధించిన శేషారత్న గారు చాలా చక్కగా చిన్న కవిత అయినా కూడా ఎంతో బాగా చెప్పడం జరిగింది. ఇంకా నేను ఎక్కువగా మహిళా దినోత్సవం వాళ్ళు చేసే ఈక్వాలిటీ గురించి, జెండర్ ఈక్వాలిటీ, డిస్క్రిమినేషన్ వీటన్నిటి గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అంటే ఎందుకంటే స్వరూప్ గారే చాలా వరకు కవర్ చేసేసారు పాయింట్స్. అందుకని ఆవిడ ఎందుకు అసలు మహిళా దినోత్సవం స్టార్ట్ అయ్యింది, ఏ ఇయర్లో స్టార్ట్ అయ్యింది, తర్వాత ఏం జరిగినాయి, అలాగే మహిళలకు ఇంకా ఈక్వాలిటీ లేదు, అలాగే ఈ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం అది ఇంప్లిమెంట్ చేయడానికి చాలా టైం పడుతుంది, ఇలాంటి విషయాలన్నీ ఆవిడ చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంలో ముఖ్యంగా నేను చెప్పేది, ఎందుకంటే ఇవి పోటీలు కాబట్టి అందరికీ, అది పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, ముఖ్యంగా అందరికీ ఇంకొకటి ఏంటంటే ఒక పెద్ద ఆవిడ రిటైర్ అయిన మహిళ వచ్చి చాలా చక్కటి కవిత ఈరోజు చెప్పడం జరిగింది. ఎంతో ఉత్సాహంగా, ఇక్కడే కూర్చున్నారా, అది ఉత్సాహంగా చెప్పడం జరిగింది. మరి ఆవిడ కూడా మనం ఒకసారి చప్పట్లు కొట్టాలి. అంటే ఈ వయసులో కూడా ఒక పోటీలు పాల్గొనాలనే ఉత్సాహం ఆవిడలో కనిపించింది. అంటే మహిళలు దేనికి తీసుకుపోరా అనటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. అంటే ఏ ఏజ్ అయినా సరే మేము చాలా ముందు ఉంటామని చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ. మరి ఈ పోటీల్లో నేను చెప్పాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఏదైనా పోటీ పెడితే బహుమతి రావటం అనేది అందరికీ రాదు. ఎవరో ఒక ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఉంటే ఆ 3 వరకే వస్తుంది, అందరికీ రాదు. కానీ మనం ఏ విషయంలోనైనా పోటీలో పాల్గొంటున్నామంటే మనకున్న కళని ప్రదర్శించడం, మనకున్న టాలెంట్ని ఎగ్జిబిట్ చేయడానికి ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్. అలాగే మీ ఆలోచన శక్తి పెరగడానికి కూడా ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్. అంటే మీ మనసులో ఉన్న అభిప్రాయాల్ని కుంచెతో ఒక చార్ట్ మీద పెయింట్ వేశారు. అలాగే మీ మనసులో ఉన్న అభిప్రాయాల్ని అది కవిత రూపంలో చెప్పారు.
అలాగే ఒక పాట రూపంలో. సో ఏ విధంగా అయినా మీ లోపల ఉన్న అంటే ఆలోచనని వాటిని ఈరోజు ఇక్కడ ప్రదర్శించడానికి అవకాశం వచ్చింది. కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి దానికి నాకు ప్రైజ్ రావాలని మాత్రం కోరుకోకండి. రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకండి. ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వాలంటే ఇలాంటి పోటీలు జరిగినప్పుడు మనం పాల్గొనలేకపోతే బాధపడాలి. ఎందుకంటే అవకాశం మనకు వచ్చి తలుపు కొట్టినప్పుడు మనం తలుపు తెరిచి దాన్ని ఆహ్వానించకపోతే అప్పుడు మనం బాధపడాలి. అవకాశాన్ని అందిపుచ్చుకోకపోతే బాధపడండి, అంతేగాని ప్రైజ్ రాకపోతే మాత్రం ఎప్పుడు బాధపడకండి. కానీ ఎప్పుడైనా పాల్గొనండి. పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ కౌంట్స్ ఎ లాట్. కాబట్టి మీరు ఎప్పుడు పాల్గొంటూ ఉంటే ఏదో ఒక రోజు మీకు ఆ విజయం అనేది తథ్యం. ఆ విజయం అనేది మీకు తలుపు తడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరిణి గారు ఆవిడ యుఎస్ఏలో ఉంటారు. ఇక్కడే సిద్ధార్థ పివి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేసి ఆ తర్వాత ఎంఎస్ చేయటానికి అమెరికా వెళ్ళి అక్కడ మన తెలుగు మర్చిపోకుండా ఆవిడ కథలు, కవితలు ఇలాంటివన్నీ వానక తడిసిన పువ్వు ఒకటి, కవితా సంకలనం, అడవిదారిలో గాలిమాట, ఇంటికొచ్చిన వర్షం, నవలిక అనే నవలిక, చిట్టి చిట్టి మిరియాలు చిన్న కథలు, ఖాళీ పదములు కవితా సంకలనం, కాకికి కాక పయనం, ఇలాంటి కథా రచనలు, కవితలు రాస్తూ తను దీనికి ఆవిడ హోస్టన్లో ఉంటారు. ఎంఎస్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంటు హెల్త్ కేర్ ఎకనమిస్ట్గా అక్కడ జాబ్ చేస్తున్నారు. ఇండియా వచ్చిన సందర్భంగా మన మార్చ్ 8 ప్రోగ్రాంలో పాల్గొనాలి అని చెప్పేసి మన సత్యవతి గారు, కావూరి సత్యవతి గారు ఆవిడకి పరిచయం. ఆవిడ ఈ రోజున ఇక్కడ ఉండాల్సిన ఆవిడ పాలకొల్లో ఒక మీటింగ్ ఉంటే ఆవిడ అక్కడికి వెళ్ళారు సత్యవతి గారు. ఆవిడ పేరు సజెషన్ చేశారు. ఎన్ని పనులు ఉన్నా కానీ హరిణి గారు మన సభకి వచ్చినందుకు ఆవిడకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఆవిడని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఇంద్రాణి అండి, పాలపర్తి ఇంద్రాణి. అందరికీ నమస్కారం అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. నా మాట వినిపిస్తుంది కదండి? ఇక్కడున్న మహిళల కోసం, తర్వాత ఆడపిల్లల కోసం 4 మాటలు మాట్లాడదామని అనుకుంటున్నానండి. మహిళలు, తర్వాత అమ్మాయిలు ముఖ్యంగా 2 విషయాల మీద దృష్టి పెట్టాలండి. ఒకటి శారీరక ఆరోగ్యం. శారీరక ఆరోగ్యం మీద మన భారతదేశంలో ఉన్న మహిళలకి దృష్టి లేదండి. అంటే ఇంట్లో పని చేస్తున్నాం కదా, ఇంట్లో చాకరీ చేస్తున్నాం కదా, ఇంకా వేరే వ్యాయామం ఎందుకు అనుకుంటారు. అంటే వేరే స్పెషల్గా మేము వ్యాయామం చేయాల్సిన అవసరం ఏంటి అనుకుంటారు. కానీ ఇంట్లో మనం చేసే పని వ్యాయామం కిందకి రాదండి. ప్రతిరోజు ఉదయం పూటో సాయంత్రం పూటో యోగా, నడక, వ్యాయామం, ఎక్సర్సైజెస్, ట్రెడ్మిల్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి తప్పకుండా చేయాలండి. రోజు ఒక అరగంట మన ఆరోగ్యం కోసం కేటాయించాలి. ప్రత్యేకంగా వ్యాయామం చేయాలి. ఇంట్లో చేసుకునేటువంటి పని వ్యాయామం కిందకి రాదు. అంటే వంట చేయడం, అదే ఇట్లాంటి పనులు, జనరల్గా చేసే పనుల వల్ల మన బాడీ మొత్తం కదలదు. సో తప్పకుండా యోగా కానీ ఏదైనా ఎక్సర్సైజ్ కానీ తెలుసుకొని నేర్చుకుని ఒక అరగంట సేపు చేయాలి. తర్వాత ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం టోటల్ బాడీ చెకప్ చేయించుకోవాలి. చేయించుకుంటే మీకు ఏమైనా వ్యాధులు మొదటి దశలో ఉంటే, ఏదైనా తెలియని ఉంటే, తర్వాత మీ బీపీ, షుగర్లు ఏమన్నా మొదలవుతుంటే, ఆల్రెడీ మొదలయ్యి ఉంటే అవన్నీ మీకు తెలుస్తాయి. కాబట్టి ఎవ్రీ ఇయర్లీ బాడీ చెకప్ చేయించుకోవాలి. అదొకటి. తర్వాత విటమిన్ లోపాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకోవాలి. ఆ ఇయర్లీ చెకప్లోనే చెప్తారు మీకు ఏమైనా విటమిన్ లోపాలు ఉన్నాయా. మీరు దానికి తగ్గట్టుగా మీ ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నావా లేదా,
మహిళలకు బాగా తెలుసు, కానీ దాని మీద ఇంకా శ్రద్ధ పెట్టాలి. మీకు ఏమైనా విటమిన్ లోపాలు ఉన్నాయా, దానికి తగ్గట్టుగా ఆహారంలో ఏ మార్పులు తీసుకోవాలి, విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవాలా, ఇలాంటివి గమనించుకోవాలి. అదండి ఒకటి శారీరక ఆరోగ్యం, దాని మీద దృష్టి పెట్టాలి. నిజానికి ఇంకా ముందుకు వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ ఇలాంటివి నేర్చుకోగలిగితే చాలా గొప్ప విషయం అండి. కానీ అంత దూరం వెళ్ళకపోయినా కూడా కనీసం మనం ఫిట్గా ఉండాలన్నమాట, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. అది. రెండోది మానసిక ఆరోగ్యం అండి. మానసిక ఆరోగ్యం, ఈ మానసిక ఆరోగ్యానికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నానండి. అమ్మాయిలు వింటున్నారా? ఒకటి, ఆడవాళ్ళకి భావోద్వేగాలు ఎక్కువ అండి. కాదండి, ఇంతకు ముందు కారు అనౌన్స్ చేశారు 0959, అది పక్కకి పెట్టాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మానసిక ఆరోగ్యం కోసం ఏంటంటే మొదటి విషయం, ఆడవాళ్ళకి భావోద్వేగాలు కొంచెం ఎక్కువ అండి. అంటే హార్మోన్స్ వల్ల కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, ఏవో రకరకాల కారణాలు, చిరాకు, కోపం, ద్వేషం, అసూయ, ద్వేషం అని చెప్పలేను, అసూయ, తొందరగా మూడ్స్ మారిపోతూ ఉండడం, మూడ్ స్వింగ్స్, ఇవన్నీ కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వీటి వల్ల వస్తుంటాయి. రకరకాల కారణాలు ఉంటాయి వీటికి. అయితే ఈ భావోద్వేగాల మీద అదుపు సాధించటం అందరికీ, ప్రతి మనిషికి అవసరమే, ఆడవాళ్ళకి ఇంకా అవసరం. ఎందుకంటే వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు, చాలా మందితో డీల్ చేస్తుంటారు, ఇంట్లో పిల్లలతోటి, భర్తతోటి, రకరకాల బంధువులతోటి డీల్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు భావోద్వేగాల మీద నియంత్రణ సాధించాలి అని మానసికంగా ఒక నిర్ణయానికి రావాలి. దీనికి డైలీ మెడిటేషన్, ధ్యానం చేయడం, తర్వాత ఒక ఆధ్యాత్మిక చింతన, ఇటువంటివి మీకు బాగా ఉపయోగపడతాయి. ధ్యానం చేయడం చాలా మంచిది. తర్వాత కొంతమంది పూజలు, పునస్కారాలు, ఇవి కూడా మీకు మానసిక ప్రశాంతతనిచ్చేవే. ఏ మార్గం మీకు బాగా వీలవుతుందో ఆ మార్గంలో మీరు భావోద్వేగాలను నేను నియంత్రించుకోవాలి, నా మనసుని నేను స్థిరపరచుకోవాలి అని ఒక నిర్ణయానికి రావాలన్నమాట. దానికి ధ్యానం చేస్తారో, లేకపోతే మీకు నచ్చిన మంత్రం ఏదైనా చేస్తారో, లేకపోతే పూజ చేసుకుంటారో, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారో, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. తర్వాత నేను గమనించింది ఏంటంటే, ఎక్కువ మంది ఆడవాళ్ళు సమయం లేకో ఏ కారణం చేతనో పుస్తకాలు చదవడం తక్కువ అండి. అంటే చదివేవాళ్ళు ఉన్నారు, కానీ చదివేవారి శాతం తక్కువ. గ్రంథ పఠనాన్ని గనక మహిళలు అలవాటు చేసుకుంటే, రోజు మొత్తంలో కాసేపు ఏదైనా మంచి గ్రంథాన్ని చదవగలిగితే కనుక అది వారి జ్ఞాన పరిధిని, విస్తృతిని పెంచుతుందండి. అట్లాగే పుస్తకాలు మంచి స్నేహితులు లాంటివి. ఒక మంచి పుస్తకం చదవడం అంటే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడడం అన్నమాట. కాబట్టి గ్రంథ పఠనాన్ని అలవాటు చేసుకోవాలి. బుక్ రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డైలీ ఒక పుస్తకంలో కొన్ని పేజీలైనా చదవాలి. అంటే మీ క్లాస్ బుక్స్ కాదు, క్లాస్ బుక్స్ కాకుండా ఏదైనా మంచి పుస్తకం ఒకటి తీసుకుని చదవాలి. ఈ పుస్తకాలు మనకి మంచి స్నేహితులు లాంటివి, మనకి సలహాలు ఇస్తాయి, మనకి జీవితం అంటే ఏంటో చెప్తాయి. కాబట్టి గ్రంథ పఠనం చాలా ముఖ్యం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, మనకి మన సాంస్కృతిక వారసత్వం మీద శ్రద్ధ లేకపోవడం వల్ల ఈ విదేశీ సంస్కృతి మీద వ్యామోహం ఎక్కువయ్యి మనకి ఏది మంచి ఏది చెడు వీటి మీద అవగాహన లేకుండా పోతుంది. ఎందుకంటే ఈ సమాచార విప్లవం వచ్చిన తర్వాత అందరి చేతుల్లోనూ ఫోన్లు ఉంటున్నాయి. ఈ ఫోన్లలో మంచి చెడు అన్నీ రకరకాలు, ఇంకా అసలు దానికి ఏమీ అడ్డు అదుపు లేదు. ఈ ఫోన్లకి అందరి చేతుల్లోనూ ఫోన్లు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరి దగ్గర ఫోన్లు. ఈ ఫోన్లలో అన్ని రకాలు అన్ఫిల్టర్డ్గా వచ్చి పడుతున్నాయి. ఈ అన్ఫిల్టర్డ్గా వచ్చి పడే ఇటువంటి సమాచారం, అక్కర్లేని సమాచారం అంతా మన బుర్రల్లో వచ్చి పడుతుందన్నమాట. సో దీన్ని ఎలా అరికట్టాలి? దీనివల్ల
మనది ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన మూలాలు ఏంటి, మన జీవన విధానం ఏంటి, ఇదంతా పెద్ద కన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట. బికాజ్ ఈ విదేశీ సంస్కృతి నుంచి వచ్చినటువంటి రకరకాల ఇన్ఫర్మేషన్లు, ఇవన్నీ రకరకాల వాదాలు, నినాదాలు, వీటితోటి వీఆర్ కన్ఫ్యూజ్డ్. సో మన మూలాల్లో స్థిరంగా ఉండడం, మన సంస్కృతిని మనం గర్వంగా చాటుకోవడం, ఇది ముఖ్యం అండి. అదే మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, అదే మీకు బలాన్ని ఇస్తుంది. అంతేగాని ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి రకరకాలైనటువంటి భావాల్ని, రకరకాల విదేశీ భావాల్ని కనుక మీరు సొంతం చేసుకుందామని చూస్తే అదంతా మీకు గందరగోళానికి దారితీస్తుంది. అదండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆడవాళ్ళకి సాధారణంగా ఏదో ఒక కళ వచ్చి ఉంటుందండి. అంటే పాట పాడడం, ముగ్గులేయడం, బొమ్మలేయడం, కవిత్వం చెప్పడం, ఇలాంటివన్నీ ఆడవాళ్ళకి సహజంగా వచ్చేస్తాయండి. మీరు రోజులో కొంత భాగం మీకు నచ్చిన కళ మీద కొంత భాగం, కొంత సమయాన్ని కేటాయిస్తే మానసిక ప్రశాంతతను సాధించవచ్చు. అలాగే ఆ కళలో మీరు ఇంకా ముందుకు వెళ్ళదలుచుకుంటే దానిలో సాధన చేయడం మీకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అంటే కళలను ఆడవాళ్ళు సాధన చేయడం, వాళ్ళల్లో ఉన్న కళ ఏమిటో గుర్తించుకోవడం, దాని మీద వాళ్ళ సమయం కేటాయించడం, ఇది చాలా ముఖ్యం అండి. ఇంకొక ముఖ్యమైన విషయం, అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక ఆదాయ మార్గాన్ని మహిళలు కల్పించుకోవాలి. మనకు అవసరం ఉన్నా లేకపోయినా కూడా మనం ఎవరి మీద ఆధారపడని స్థితిని ఒకదాన్ని కల్పించుకోవాలండి. అంటే ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడడం అనేది మనల్ని మానసికంగా బలహీనం చేస్తుంది కదండి. కాబట్టి ఏదో ఒక ఆదాయ మార్గాన్ని ఏదో విధంగా చిన్నదో పెద్దదో కల్పించుకోవాలండి ప్రతి మహిళ. అది చాలా ముఖ్యం. తర్వాత ఆడవాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక బలహీనతనండి, లేదా ఏమన్నానండి, తీరిక వేళల్ని కానీ సమయాన్ని కానీ ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటంటే టీవీ సీరియల్స్ చూడడంలో, తర్వాత ఫోన్స్ చూడడంలో, తర్వాత గాసిప్స్ చెప్పుకోవడంలో. అంటే ఫోన్లు వచ్చాయి కదండి అందరి దగ్గర. ఇక్కడ జరిగింది మరుక్షణం మరుసటి రోజు కల్లా అందరికీ తెలిసిపోవాలి, కుటుంబంలో అందరికీ తెలిసిపోవాలి కదా, అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి కదా. సో ఇలా సమయాన్ని వృధా చేసుకోవడాన్ని నేను గమనించానండి. కాబట్టి మహిళలు, నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, నా జీవిత కాలాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి, వృధా చేసుకోకూడదు అని ఒక నిర్ణయం తీసుకోవాలండి. నేను ఈ టీవీ సీరియల్స్ చూడడంలో, ఫోన్లలో, యూట్యూబ్లో, వీటిల్లో నా సమయాన్ని వృధా చేయను, నేను ఈ టైంని ఇంకొక మంచి పనికి ఉపయోగిస్తాను అని ఆడపిల్లలు, చిన్నపిల్లలు, మహిళలు వీరంతా నిర్ణయం తీసుకోవాలండి. ఈ టీవీ సీరియల్స్ చూడడంలో, ఈ విషపూరితమైనటువంటి ఈ టీవీ సీరియల్స్ చూడడంలో నా జీవితాన్ని నేను వృధా చేయను అని మీరు నిర్ణయించుకోవాలి. మీరంతా చూస్తుండబట్టే కదండి వాళ్ళు తీస్తున్నారు. మేము చూడమని మీరు నిర్ణయం తీసుకోవాలి. మీ జీవితాన్ని మీరు ఒక మంచి పనికి సద్వినియోగపరచుకోవాలి. తర్వాత ఇంకొకటండి, మన ఈ మారుతున్న కాలానికి మనం కొత్త విద్యలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలండి. ముఖ్యంగా ఆడపిల్లలు, చిన్నపిల్లలు కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చదువుకుంటున్న కరికులమే కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా ఏది మనకు జాబ్స్ తెచ్చిపెట్టగలిగే స్కిల్ ఏంటి, అది తెలుసుకుని ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. కొత్త విద్యలు నేర్చుకోవడంలో మహిళలు, పెద్దవారు ఎవరైనా సరే కొత్త విద్యను ఏం నేర్చుకోగలను, ఎప్పుడు స్టూడెంట్గా ఉండాలండి, ఎప్పుడు నిరంతర విద్యార్థిగా ఉండాలి. కొత్త విద్యను ఏం నేర్చుకోగలను, నా మిగిలిన సమయాన్ని ఏం నేర్చుకోవడానికి నేను వాడగలను, అలా ఆలోచించాలండి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్. ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడానికి బిడియపడము, సిగ్గుపడడం, దీన్ని వదులుకుని పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ పెంచుకోవాలండి. అంటే సభల్లో ఎలా మాట్లాడాలి, సమావేశాల్లో ఎలా మాట్లాడాలి, ఇంట్లో ఎలా మాట్లాడాలి, మగవాళ్ళతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, పని మీద ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించాలండి. పబ్లిక్ స్పీకింగ్ ఎలా అనేది నేర్చుకోగలిగితే మీరు ఆత్మవిశ్వాసంతో బయటకు వచ్చినప్పుడు నలుగురితోటి ఎలా మాట్లాడాలి,
అనేది మీకు తెలుస్తుందండి. అదొకటి. ఇంకొక 2-3 పాయింట్స్ చెప్పి ముగిస్తానండి. వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలి అనేది మనకి నేర్పించట్లేదండి. మనకి ఎంతసేపటికి విజయం సాధించు, గెలవాలి గెలవాలి గెలవాలి, విజయం సాధించాలి, దూసుకుపోవాలి ఇవి చెప్తారు. కానీ కింద పడితే ఏం చేయాలి, కింద పడిపోతే మనం ఏం చేయాలి, ఎలా రియాక్ట్ కావాలి అంటే ఫెయిల్యూర్స్ని ఎలా ఎదుర్కోవాలి అనేది మనకి నేర్పించట్లేదండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ పరీక్షల్లో వెనకబడ్డ పిల్లలు కానీ, చదువులో వెనకబడ్డ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా డిప్రెషన్కి గురి కావడం, తర్వాత విపరీతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అవన్నీ చూస్తున్నాం కదండి మనం. ఇదంతా ఎందుకంటే మనకి ఫెయిల్యూర్ని ఎలా ఎదుర్కోవాలనేది మన తల్లిదండ్రులు మనకి చెప్పకపోవడం. అంటే కింద పడడం సహజమే, ఫెయిల్ కావడం సహజమే, పర్వాలేదు, ఈ చదువు కాకపోతే ఇంకో చదువు చదవచ్చు, ఈ పని కాకపోతే ఇంకోటి చేయొచ్చు, నీకు చదువు రాకపోతే నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు అనేటువంటి ఆ పాజిటివ్ ధోరణి లేదనుకోండి, ఏదో 10th ఫెయిల్ అవ్వడము, ఇంటర్లో ఫెయిల్ అవ్వడం, అది అసలు ఇంకా జీవితం మొత్తం ఫెయిల్ అయిపోయినట్టుగా భావించి చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు పిల్లలు. కాబట్టి వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలి, వైఫల్యం అనేది మామూలు, జీవితంలో జయము అపజయం మామూలు, ఏం పర్వాలేదు, ఫెయిల్యూర్స్ని మనం పాజిటివ్గా తీసుకుందాము అని పిల్లలందరూ ఆ రకమైన ఆలోచన ధోరణిని పెంచుకోవాలి. ఓకే. ఇంకోటి సెల్ఫ్ లవ్, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మనకి మన సమాజంలో ఎంతసేపటికి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడం, ఎదుటి వాళ్ళ మెప్పు కోసం మనం పనిచేయడం, ఎదుటి వాళ్ళ మెప్పు కోసం మనల్ని మనం మార్చుకోవడం, ఇంత చేస్తుంటాం కదండి. వాళ్ళకి అనుగుణంగా మనం మాట్లాడడం, ఇలాంటివన్నీ చేస్తుంటాం. ఈ ప్రయత్నంలో భాగంగా మనల్ని మనం కోల్పోతాం అన్నమాట. కొన్నిసార్లు మనల్ని మనమే ద్వేషిస్తాం, సెల్ఫ్ లోతింగ్ అంటారు. అయ్యో అలా చేయకుండా ఉంటే బాగుండేదే, అలా అనకుండా ఉంటే బాగుండేదే అని మనలో మనం బాధపడుతూ ఉంటాం. ఇదంతా ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకోకపోవడం వల్ల. మనల్ని కూడా మనం ప్రేమించుకుని పర్వాలేదు, ఏదో జరిగిపోయింది, ఓకే ఇంకొకసారి చేయొద్దు అని మనల్ని మనమే మన భుజం తట్టుకోవాలన్నమాట. మన భుజాన్ని మనమే తట్టుకుని మన ఫెయిల్యూర్స్ని, మనం చేసిన పొరపాట్లని మనమే పర్వాలేదు అని మనల్ని మనమే బుజ్జగించుకుని ముందుకెళ్ళాలి. లేకపోతే మన సెల్ఫ్ మనకే వ్యతిరేకంగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళలో ఉన్న సెల్ఫ్ వాళ్ళకి వ్యతిరేకం అవడం వల్ల వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడతారనమాట. సో అందుకని సెల్ఫ్ లవ్, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఓకే నేను కొన్ని మంచి పనులు చేశాను, కొన్ని చెడ్డ పనులు చేశాను, ఓకే అని మిమ్మల్ని మీరు బుజ్జగించుకోవాలన్నమాట. దట్ ఈస్ సెల్ఫ్ లవ్, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఇది ఇంకొక పాయింట్ నేను చెప్పదలుచుకున్నానండి. ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తానండి. ఇంకొక 2 పాయింట్స్ అండి, చిన్నపిల్లలకి అండి ఇవన్నీ, అంటే పెద్దవాళ్ళకి కాదు, మీలాంటి వాళ్ళకి కాదు. మీ స్నేహితుల్ని మీరు తెలివిగా ఎంచుకోవాలండి. అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మన అభివృద్ధిని కాంక్షించే స్నేహితుల్ని మనం ఎంచుకోవాలి. అంటే వీళ్ళతో స్నేహం చేయడం వల్ల మనం డెవలప్ అవుతాం, మనకు ఉపయోగపడతారు. వీళ్ళు ఉపయోగపడటం అంటే మనకు సలహాలు ఇస్తారు, మనం ముందుకెళ్ళడానికి వీళ్ళు ఉపయోగపడతారు అనుకున్న స్నేహితులతోనే స్నేహం చేయాలండి. అంటే స్నేహాల వల్ల చెడిపోయిన మంచి పిల్లలు ఉన్నారు, మంచి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి స్నేహం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ స్నేహితుడైనా మనకి చదువులో కానీ, మన కెరీర్లో కానీ, మన వ్యక్తిత్వానికి కానీ ఉపయోగపడుతున్నాడు అంటే తీసుకుందాం. లేదు మనం వెనక్కి లాగుతున్నాడు, మనల్ని ముందుకు పోనీకుండా చేస్తున్నాడంటే మానేయండి. సో స్నేహాలు చాలా ముఖ్యం అండి. ముఖ్యంగా చదువుకునే పిల్లల కోసం, ఆడపిల్లలకి చెప్తున్నాను, స్నేహాలు చాలా ముఖ్యం. చివరిగా ఒక్క మాట చెప్పి ఆపేస్తానండి. ఆడవాళ్ళు విమర్శలకి చాలా సెన్సిటివ్గా ఉంటారండి. అంటే విమర్శల్ని చాలా చాలా సీరియస్గా తీసుకుంటారు, చాలా బాధపడతారు, ఇవన్నీ ఉన్నాయి. విమర్శలకు బెదరకండి, ఇది నేను చివరిగా చెప్పదలుచుకున్నా. మీ మానసిక ఆరోగ్యం కోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీరు విమర్శలకు బెదరకండి. ఎవరైనా విమర్శిస్తున్నారంటే వాళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారు, ఆ విమర్శని తీసుకుని నన్ను నేను మార్చుకుంటే నేను అభివృద్ధి చెందగలనా, నేను డెవలప్ కాగలనా అని ఆలోచించండి. విమర్శని పాజిటివ్గా తీసుకోండి.
విమర్శలకి బెదరకండి, విమర్శల్ని పట్టించుకోకండి. ఒకవేళ పట్టించుకున్నారనుకోండి, ఈ విమర్శని ఎందుకు చేశాడు ఈ వ్యక్తి, నాలో ఏమైనా లోపం ఉందా, నిజంగానే లోపం ఉందా, మనల్ని మార్చుకుందాం, అలా పాజిటివ్గా తీసుకోండి. ఇదండి నేను చెప్పదలుచుకుంది. కొన్ని పాయింట్స్ అంటే ఓవరాల్గా మానసిక శారీరక ఆరోగ్యానికి మీరు సమయం కేటాయించాలి. మానసిక ఆరోగ్యానికి నేను అనుకున్న కొన్ని పాయింట్స్ మీకు చెప్పానండి. మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. చాలా ఓపికగా విన్నారు, చాలా సమయం తీసుకున్నాను, ఏమనుకోకండి, క్షమించండి. అందరికీ నమస్కారం అండి.